ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతున్నది. కౌరవ పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలు గాల్లో దీపంలో మారాయి. కాంగ్రెస్ పాలకులు లా అండ్ ఆర్డర్ను గాలి కొదిలేయడంతో నేరగాళ్లు కొంచెం కూడా భయం లేకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా ఖమ్మంలో అయితే దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి తెగబడ్డాడు ఉన్మాది. అనంతరం బాలికను 3 అంతస్తుల భవనంపై నుంచి కిందికి తోసేశాడు. దాంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. వెన్నెముక, చేతులు, కాళ్ళు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ నెల 6న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడి వయసు అయితే 45 ఏళ్లు. డ్రైవర్ పని చేస్తున్నాడని పోలీసులు అయితే చెప్పారు. బిల్లింగ్ నుంచి తోసేసినారంటే ప్రైమరీగా మనం ఒకటి కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఆమెని ఇప్పుడు మెడికల్లోనూ రిజిస్ట్రేట్ ముందు పొద్దు చేసి భరోసాలో స్టేట్మెంట్ ప్రకారం మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కేసు దాన్ని ఫైనలైజ్ చేస్తాం. 6th రోజు జరిగింది. ఆమె అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఈ 2 రోజులు బట్టి ఆమె కొద్దిగా మంచి స్టేట్లో లేదు. ఆ అమ్మాయి నిన్న కొద్దిగా స్లోలోకి వచ్చి నిన్న సాయంత్రం స్లోలోకి వస్తే వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వస్తే ఇమీడియట్ మనకి రాత్రి మనం కేసు రిజిస్టర్ చేయడం. దీనికి ఒక అప్పీల్ ఏంటంటే అమ్మాయి దగ్గరికి పోయి కొంతమంది అమ్మాయి ఫోటోలు అనేది బయటికి రావద్దు. కొంతమంది అచ్యుత్యంతో పెడుతున్నారు. అట్లా పెడితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వ్యతిరేకం. అట్లా ఎవరు చేయొద్దని చెప్పి మా అప్పీల్. మనం చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మనకి నేను రాత్రిలోనే మనం ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మెడికల్కి పంపించినాము, మేము డీడీ చేయించినాము. తర్వాత అన్ని ట్రామా సెంటర్కి, సైకాట్రిస్ట్కి రాసినాము, భరోసా సెంటర్కి పంపించినాము. అన్నీ చేస్తున్నాము. అక్యూజ్ని కూడా అతి త్వరలో మనం అరెస్ట్ చేపిస్తాము. 24 గంటల్లోనే అన్నీ చేస్తాము ప్రొసీజర్ ప్రకారం. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళు అమ్మాయి కోసం అని చెప్పి అమ్మాయి ఫోటోలు కానీ ఇట్లాంటి బయట చేస్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వ్యతిరేకం. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబా, చెప్పండి, ఈ 45 ఇయర్స్ దుర్మార్గుడు ఎందుకు అసలు ఆ బాలికని అంత హైట్ బిల్డింగ్ పై నుంచి తోసేశాడు? అసలు ఇన్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏం కారణాలు ఉండొచ్చు దీనిపైన? ఆ బాలిక ఇచ్చినటువంటి వాంగ్మూలానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడే బయటకు వస్తుంది. బాలిక జడ్జి ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు, అందులో ఒక చాలా సంచలనమైనటువంటి విషయాలను అమ్మ బయట పెట్టింది. గతంలో కూడా పదే తనపైన అఘాయిత్యానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశాడు. అతను ఉన్నాడు అని తెలిస్తే నేను మేడం మీద కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేదాన్ని కాదు అంటూ కూడా అమ్మాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి స్టేట్మెంట్ లో చెప్పినట్టుగా చెప్తాను. దాంతో పాటే అతను తన మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా బాధిత బాలిక ఇటు పోలీసులకు కావచ్చు, అటు మెజిస్ట్రేట్ ముందు కావచ్చు వివరణ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. 47 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఓ వ్యక్తి ఒక 12 ఏళ్ల అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన తర్వాత అత్యంత అమానవీయంగా వ్యవహరించి పైనుంచి కిందికి తోసేసినట్టుగా కూడా ఆ బాలిక పోలీసులకు చెప్పింది. పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నాం. బాలిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరుపుతున్నాం. అట్లాగే నిందితులు 24 గంటల్లో రిమాండ్ చేస్తామంటూ కూడా పోలీసులకు వచ్చినప్పుడు ప్రకటించారు. ఈ మొత్తం ఘటన కనుక చూస్తే 6వ తారీఖున జరిగినట్టుగా ధృవీకరించారు. అయితే బాలిక గత 2 రోజులుగా స్పృహలో లేకపోవడం, అపస్వర స్థితిలో ఉండటంతో కన్ఫెషన్ కోసం కొంత ఆలస్యమైనట్టుగా చెప్తున్నారు. నిన్న సాయంత్రం తర్వాత అమ్మాయి కొంచెం వెలుగులోకి రావడం, ఫిర్యాదు తీసుకోవటం, ఆమె మాట్లాడేటువంటి స్థితిలోకి రావడంతో డీడీ రికార్డ్ చేయడంతో పాటు పోలీసులు కూడా విచారణ మొదలుపెట్టారు. పూర్తి స్థాయి ఆ బాలిక ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా సమగ్ర విచారణ జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షించేలాగా తాము కేసు ఫైల్ చేస్తామంటూ కూడా చెప్తారు. ఇప్పటికే పోక్సో కేసుతో పాటు సెక్సువల్ అసాల్ట్మెంట్ సంబంధించినట్టు అయితే లైంగిక వేధింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులను కూడా నమోదు చేసినట్టుగా ఏసీపీ తెలియజేశారు. బాలిక విషయంలో కొంత గోప్యత పాటించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఏసీపీ ప్రకటించారు. కొంతమంది అత్యుత్సాహంగా ఆమె ఫోటోలను కావచ్చు, ఇతర సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయకుండా ఉండాలంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. మొత్తంగా ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. 12 ఏళ్ల బాలికను అఘాయిత్యం చేసినటువంటి బాలికను నిర్దాక్షిణ్యంగా మళ్ళీ 4వ ఫ్లోర్ నుంచి కిందికి తోసేయడం చూస్తే అతని యొక్క నేర ప్రవృత్తి, క్రూరమైన మనస్తత్వం ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులు చాలా లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇష్యూని
24 గంటల్లో అతన్ని అదుపులో తీసుకొని రిమాండ్ తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. వైద్యులతో పాటు పోలీసులు కూడా ధృవీకరించారు. ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి వస్తే హైదరాబాద్ తరలించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం ఆ బాలికకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాము. ప్రస్తుతం నిలకడగానే ఆ అమ్మాయి ఆరోగ్యం ఉన్నట్టుగా కూడా తెలియజేశారు. సంజన. ఓకే, ఆల్ రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.